కాస్తంత తక్కువ పెట్టుబడి పెడుతూ ఎక్కువ వ్యాపారంలో బెటర్‌గా బెనిఫిట్స్ పొందాలి అనుకునే వాళ్ళకి ఇన్‌స్టంట్ టీ కప్స్ వ్యాపారం అనేది బెస్ట్ బిజినెస్ అబ్బా! ఆల్రెడీ ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియో చేస్తాను. చాలా కష్టపడాలి. ఫోన్ కాల్స్ మాట్లాడాలి. ఒకళ్ళతో కాదు 5, 6గురితో మాట్లాడాలి. ఆర్&డి చేసుకోవాలి, రాసుకోవాలి. మళ్ళీ మేము వీడియో చేసి పంపించాక మా ఎడిటర్ దాన్ని ఎడిట్ చేస్తారు. చాలా పనులుంటాయి దీంట్లో. చాలా శ్రమతో కూడుకున్న పరిస్థితి. కాబట్టి మేము అడుగుతుంది ఒకటే, లైక్, సబ్స్క్రైబ్ కూడా అడగట్ల. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. మేము పొంగిపోతాం, మురిసిపోతాం, సంతోషపడిపోతాం మీరు ఇచ్చే కామెంట్స్ చూసి, నేను మా ఎడిటర్. సో దయచేసి ఒక్క కామెంట్ ఇచ్చి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈ టీ కప్పులు లేదా కాఫీ కప్పుల యొక్క బిజినెస్ ఎలా చేయాలి, ఎంతవరకు డబ్బులు దీంట్లో రిటర్న్స్ ఉంటాయనేది చెప్తా. ఎందుకంటే దీంట్లో ప్రభుత్వం ఇచ్చే చిన్న తరహా సబ్సిడీల యొక్క డబ్బులు కూడా 30-40% వరకు చక్కటి లాభాన్ని, వేగవంతమైనటువంటి పెట్టుబడి రాబడి కూడా దీంట్లో పొందొచ్చు. సాధారణంగా మనం రోజువారీగా తాగేటువంటి టీ లేదా కాఫీకి పాలు, డికాషన్ మరిగించడం ఇలాంటి దానికి చాలా మనకు టైం పట్టేస్తుంది. కానీ ఇప్పుడు మార్కెట్లో సరికొత్త టెక్నాలజీతో ఇన్స్టంట్ టీ కప్పులు వచ్చేసాయి. సో ఈ కప్పుల్లో ముందే అన్ని రకాల పదార్థాలని అల్యూమినియం సీల్ చేసేసి ఉంటాయి రెడీగా. మనం చేయాల్సింది ఏంటంటే కప్పు మీద ఉన్నటువంటి సీల్ని తీసేసి దాని మీద సూచించినటువంటి గీత వరకు వేడి నీళ్లు పోసి 15-30 సెకండ్లు దాన్ని ఇట్లా కలపడం అంతే. క్షణాల్లో వేడి టీ లేదా కాఫీ మనకి తాగడానికి రెడీ అయిపోతుంది, తాగేయచ్చు. ప్రయాణాలు చేసేవారికి, ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి, దుకాణాలు నడుపుకునే వాళ్ళకి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ కప్పుల్లో ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. మార్కెట్లో దొరికే సాధారణ కాగితపు కప్పుల్లో ఉండేటువంటి మైనం వేడి కరిగినప్పుడు కరిగిపోతుంది, దానివల్ల ఆరోగ్యానికి హాని చేస్తుంది. కానీ దీంట్లో ఐటీసీ ఫుడ్ గ్రేడ్ పేపర్ వాడారు. దీంట్లో లోపల వెజిటబుల్ ఆయిల్ కోటింగ్ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఆరోగ్యం మీద ఏ రకమైన దుష్ప్రభావం మీకు పడదు. వీటికి ఉపయోగించేటువంటి కప్పులు పర్యావరణానికి మేలు చేసేలాగా పూర్తిగా బయోడిగ్రేడబుల్ పద్ధతిలోనే ఉంటాయి. అంతేకాకుండా కప్పుతో పాటు కలపడానికి మీకు ప్లాస్టిక్స్ కానీ ఇంకోటి కానీ అందిస్తారు. సో మసాలా టీ, అల్లం టీ, లెమన్ టీ, డీటాక్స్ టీ, స్ట్రాంగ్ కాఫీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. సో వీటితో పాటు ప్రత్యేకమైనటువంటి గ్రీన్ టీ కప్పులు కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. గ్రీన్ టీ కప్పు మీకు అడుగు ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది వేడి నీళ్లు పోసిన వెంటనే రసం మాత్రమే కప్పులోకి వస్తుంది. ఆకులు పైకి అసలు తేలను కూడా తేలవు. సో ఈ గ్రీన్ టీ కప్పుల్ని ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు పోసి 2-3 సార్లు, 4-5 సార్లు కూడా వాడేవాళ్ళు ఉన్నారు వీటిని. సో అనారు, తులసి, మింట్, లెమన్ ఇలాంటి ఎన్నో రకాల ఫ్లేవర్స్లో గ్రీన్ టీ అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. సో వేసవి కాలం కోసం చల్లని నీటిలో కలుపుకునేటువంటి కొబ్బరి నీళ్లు, ఇలాంటి రకరకాల కాశ్మీరీ పానీయాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. ఈ బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే కనీసం ఒక 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు చిన్న మొత్తంలో పెట్టుబడి సరిపోతుంది. దానికి కూడా ముద్ర లోన్స్ ఇస్తారు, కంగారు పడక్కర్లా. సో పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలి, సూపర్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలనుకుంటే 2-5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. దానికి కూడా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. సో ప్రధానమంత్రి ముద్ర యోజన లేదా పిఎంజిపి వంటి ప్రభుత్వ పథకాల ద్వారా చాలా ఈజీగా మీరు ప్రభుత్వ రుణాలు కానీ, సబ్సిడీలు కానీ 30-40% వరకు వస్తాయి. సో ప్రతి కప్పు అమ్మకం మీద డీలర్కి 20-30% వరకు ఈజీ లాభం ఉంటుంది, మార్జిన్ ఉంటుంది. తక్కువ పెట్టుబడి కావడంతో పెట్టినటువంటి డబ్బు కేవలం 3-4 నెలల్లోనే వెనక్కి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఈ సరికొత్త వ్యాపారంలో చేరడానికి కంపెనీ వాళ్ళని మీరు నేరుగా ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా మీరు సంప్రదించవచ్చు. మీరు టీయాలజీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ మొబైల్ నెంబర్ 952226000075 ద్వారా మీరు నేరుగా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా సమాచారం కావాలంటే teology@gmail.comకి మీకు ఉన్నటువంటి డౌట్స్ కానీ, క్వైరీస్ కానీ మీ ఫోన్ నెంబర్తో సహా మెసేజ్ పెట్టండి, వాళ్ళు మిమ్మల్ని కాల్ చేస్తారు.